హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసే పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మనం ఈరోజు అయితే చావా మూవీ రివ్యూ అయితే చూద్దాం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న స్టోరీలు అని చెప్తాను, వినండి. ఛత్రపతి శివాజీ డెత్ తర్వాత మరాఠీ గోల్డెన్ డేస్ అయిపోయి అనుకుంటారు మొఘలులు. కానీ అదే టైంలో ఛత్రపతి శివాజీ కొడుకు సాంబాజీ అయితే వస్తారు. వాళ్ళ నాన్న ఆశయంలాగే విజన్ని ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు మన సాంబాజీ. స్వరాజ్యం కోసం సాంబాజీ ఏం చేశాడు, ఔరంగజేబు లాంటి క్రూరమైన ఎంపైర్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మూవీ స్టోరీ అండి. ఇప్పుడైతే పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్లో మెయిన్లీ మాట్లాడుకోవాలంటే మన విక్కీ కౌశల్ అండి. విక్కీ కౌశల్ తన సంభాజీ రోల్ అయితే చాలా జీవించాడు అని చెప్పాలి. లాస్ట్ 30 minutes అయితే ఒక ఎమోషనల్ రైడ్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. విక్కీ కౌశల్ ఉన్న ప్రతి సీను తన విశ్వరూపం అయితే చూపించాడు. ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదు. విక్కీ కౌశల్ ఉన్న ప్రతి సీన్లో ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ప్రతి సీను హైలైట్గా అయితే చేశాడు. అండ్ రష్మిక మందన్ కూడా సాంబాజీ వైఫ్ కింద అయితే నటించింది. తను కూడా బాగానే చేసింది. వాళ్ళ కెమిస్ట్రీ అయితే బాగుంది మూవీలో. అండ్ మెయిన్లీ చెప్పుకోవాలంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండి. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఒక 2 ఉంటాయి, ఆ 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్లీ చెప్పుకోవాలని ఎడిటింగ్ వర్క్ అండి. ఎడిటింగ్ వర్క్ అయితే మనీష్ ప్రార్థన అయితే బాగా చేశాడు. ఎడిటింగ్ కూడా కొంచెం బాగుంది, బాగానే అనిపించింది. ఎక్కడ మాకు ఈ ఎక్స్ట్రా సీన్స్ ఒకట అని చెప్పేసి అని ఏమి లేవు. ఎడిటింగ్ కూడా వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన డైరెక్టర్ లక్ష్మణ్ అయితే కొంచెం చెప్పుకోవాలి. లక్ష్మణ్ కూడా చాలా బాగా చేశాడు, డైరెక్ట్ చేశాడు ఇందులో. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. డైరెక్షన్ బాగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది తనది అయితేని. అండ్ ఇప్పుడు నెగిటివ్స్ అయితే మెయిన్లీ చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి. అంటే ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది, అది ఏంటి అని తెలుసుకునే లోపలికే ఫాస్ట్గా నెక్స్ట్ సీన్కి అయితే వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. అండ్ గ్రిప్ పెట్టుకోలేకపోతాం మన ఫస్ట్ హాఫ్లో. అండ్ నెగిటివ్స్ అంటే పెద్దగా ఏమి లేవు. అంటే ఇలాంటి హిస్టారికల్ మూవీస్లో నెగిటివ్స్ మనం ఎత్తుకోకుండా మనం అయితే మూవీ అయితే చూడాలి. అండ్ ఈ మూవీకి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకినాడ వైబ్స్.